అమ్ముడుపోతున్న అధికారం ఎపిసోడ్ 1. చట్టాలను తొంగలో తొక్కుతున్న టౌన్ ప్లానింగ్. హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకోవాలంటే టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకునేవారు. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అదేదీ అవసరం లేదు. స్థానిక కార్పొరేటర్ల అనుమతులు తీసుకుంటే సరిపోతుందట. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అధికారులపై రాజకీయ హుకుం జారీ చేస్తున్న కార్పొరేటర్లు. రాజకీయ నాయకులకు అధికారులు గులాంగిరీ చేస్తున్నారా? రాజకీయ హస్తాలు ఎవరికి వారే చట్టాలను పెట్టుకుంటున్నారా? మరి టౌన్ ప్లానింగ్ విభాగం ఎందుకు? అధికారులు ఎందుకు? వాళ్ళకి జీతాలు ఎందుకు? ఇదంతా స్థానిక ఎమ్మెల్యేపై అధికారులకు తెలిసే జరుగుతోందా? ఓట్లేసిన పాపానికి శాపంగా మారుతున్న కార్పొరేటర్లు. పేరు వింటేనే సలాం పెట్టే స్థాయిలో ఉన్న నాయకులు ప్రభుత్వ అధికారులతో ఒప్పందాలు పెట్టుకుని ఎంగిల మెతుకులకు ఆశపడుతున్న రోజులు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోక తప్పదు. హైదరాబాద్లో ఇల్లు కట్టాలంటే సంబంధించిన పూర్తి పత్రాలతో టౌన్ ప్లానింగ్ అధికారులను కలిసి అందుకు కావాల్సినంత సొమ్ముని ప్రభుత్వానికి కట్టి అధికారుల నుండి అనుమతులు తీసుకునేవారు. కానీ అది ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు అదేమీ అవసరం లేదు. స్థానిక కార్పొరేటర్లను కలిసి అనుమతులు తీసుకుంటే సరిపోతుంది అని కొందరు అంటున్నారు. ఎవరైనా కొత్త నిర్మాణం నిర్మించుకుంటే చాలు, అక్కడికి స్థానిక చోటామోటా లీడర్లు వెళ్ళిపోతున్నారు. త్వరలోనే టాస్క్ ఫోర్స్ అధికారులు మీ నిర్మాణాన్ని కూల్చుతారు అనడంలో చాలా మంది అమాయకులు చట్టాలు తెలియక మేము ఇల్లు కట్టుకుంటాము, మా నిర్మాణాన్ని మీరే కాపాడాలి అనగానే వారి ఆనందానికి రెక్కలొచ్చి బక్రా మిల్గయా అనుకుంటున్నారు. ఇక నిర్మాణాలతో మాటలు కలిపి నేను నీకున్నా, ఎవరొచ్చినా ఏమడిగినా వారిని నేనే చూసుకుంటా అని నమ్మించి నిర్మాణదారు నుండి సుమారు 5 నుండి 10 లక్షలు వసూలు చేస్తూ అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు తడుపుతూ నయాం దందాకు తెరలేపుతూ కోట్లలోనే డబ్బు దండుకుంటున్నారు. ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజలు సేవ చేస్తూ బాధ్యతలు చేపడతామని ప్రమాణం చేసిన వారే తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ ఆస్తులు పెంచుకునే విధంగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ చట్టాల ప్రకారం ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడకుండా చట్టాల విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన స్థానిక ప్రజానేతలే అండగా ఉండటం, అంతేకాకుండా వారు చెప్పింది మాట శాశ్వతం, అక్రమ నిర్మాణాలకు వారే అనుమతులు ఇస్తున్నారని వినడం అచరిపోయే విషయమే. ప్రజల ఆశయాలు ప్రభుత్వ చట్టాలు ఎంత గొప్ప అయినప్పటికీ నియోజకవర్గంలో వారి పేరు వింటేనే సలాం పెట్టే స్థాయిలో ఉన్న నాయకులు ప్రభుత్వ అధికారులతో ఒప్పందాలు పెట్టుకుని ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్న రోజులు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి తప్పదు. రాజకీయ నాయకులు అక్రమ నిర్మాణాలపై ఒక వ్యాపారం మార్చుకున్నారని బహిరంగంగానే చెప్పుకోవచ్చు. చట్టాలు ఉండవు, నిర్మాణాలకు అనుమతులు ఉండవు. వారి పార్టీ జెండాలే చట్టాలు, వారు వేసుకున్న కండువాలే అనుమతులు. ఇంకేముంది, అక్రమణాలన్నీ సక్రమంగా అయిపోతాయి. ఇక ప్రభుత్వ అధికారులు లక్షల్లో జీతాలు ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు అండదండలుగా ఆసరాగా తీసుకుని చట్టాలను తొంగలో తొక్కి కోట్లలో లక్షలు సంపాదించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కుకట్పల్లి టౌన్ ప్లానింగ్ విభాగంలో జోనల్ కమిషనర్ మిగతా అధికారులతో సహా సిబ్బంది బదిలీ అయినప్పటికీ అవినీతి మాత్రం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంది అంటున్నారు కుకట్పల్లి నగరవాసులు. ఇందులో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ ఆగడాలు అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా అక్రమంగా వసూలు దందాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేరే వినిపిస్తోంది. ఎందుకో మరి మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు అధికారంలో ఉంటూ ఒక్కసారిగా ఊహించిన విధంగా ప్రతిపక్షంలోకి రావడం, పదవి ఉన్న రోజులు ఏది పడితే అది అందినంత సంపాదించుకునే ఆలోచనలో ఉన్నారేమో అని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కుక్కట్పల్లి 24వ సర్కిల్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తీసుకున్న అనుమతులు నిర్మిస్తున్న నిర్మాణాలకి ఎలాంటి పొంతనా లేదు. 5 నుంచి 6 అంతస్తులు, పాత ఇండ్లపై 2 నుంచి 3 కొత్తగా అంతస్తులు చేపడుతున్నా పట్టించుకునే ప్రభుత్వ అధికారులే కరువయ్యారు. టౌన్ ప్లానింగ్ సంబంధించి సిబ్బంది పర్యవేక్షణ చేసి అధికారులపై దృష్టి తీసుకెళ్లే టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ప్రశ్నించక ఆ నిర్మాణాలు వెళ్లొద్దు, నోటీసులు ఇవ్వద్దు, ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అని కార్పొరేటర్ ఆర్డర్లు వేస్తున్నారని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాన్ని నిర్మించుకున్న ఎన్ని అంతస్తులు నిర్మించుకున్నా టౌన్ ప్లానింగ్ అనుమతులు అవసరం లేదు, నేనే అనుమతులు ఇచ్చాను అని కార్పొరేటర్లు చెప్పారని టౌన్ ప్లానింగ్ సిబ్బంది చెప్పుకొస్తున్నారు. ఇదంతా వాస్తవమా అవాస్తవమా అనే ఆధారాలు కావాలంటే బయట పెడతామంటున్న ఓట్లు వేసి గెలిపించిన స్థానికులు. ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా అమలు కాని చట్టాలు వారికి చుట్టాలే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.